కాబట్టి మేము కోరుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ సాపు చుట్టాల్సిందే. జగన్ రెడ్డే తోడున్నాడు, వాళ్ళ మధ్య కూడా తోడున్నది. అందరూ జగన్ రెడ్డి భారతి కూడా గ్యాప్స్ ఉన్నాయి, అందరికీ తెలిసే జరిగింది. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు, ఏం జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 అని పుష్ప 1, పుష్ప 2ల మాదిరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అవకతవకలు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అవకతవకలు, కావాల్సినంత చేసినారు. ఇండ్లు కట్టమంటే ఇండ్లు కట్టరు, తను మాత్రము ఎన్ని చోట్లలో ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, ఇలుపులవాయ ప్యాలెస్, తాడేపల్లె ప్యాలెస్, ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళీ ఋషిగడ్డ ప్యాలెస్. తనకు ధనదాహానికి అర్థమే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఆయనకు దేవునికి ఒకే నీలమాలిగ, ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నీలమాలిగలు. ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఒక ఐఏఎస్ ఆఫీసరు పాపం కరోనా వచ్చినప్పుడు, అయ్యా కరోనాలో ప్రమాదము, ఏదన్నా మనము సరిగా మాస్క్ గురించి సుధాకర్ అనే ఒక డాక్టర్ అడిగితే ఆయనను గట్టిగా వీధిని వీడ్చి కొట్టారు. మనం ఇలా చేయడం కరెక్ట్ కాదంటే మీ సలహా అవసరంలే, రోజు రాత్రిపూట 10-11కు 10 గంటల పిఎం అంటారు, రాత్రిపూట 10-11 గంటల మధ్య వాళ్ళ లైన్లోకి వస్తాడంట రాజశేఖర్ గారు, అన్ని సలహాలు ఇస్తాడంట. నాకు అది వింటే ఎట్లుందంటే, ఈ డెమోక్రసీలో జగదేక వీరుడు అతిలేక సుందరిలో ఒక విలను అందరినీ ప్రజలను కూర్చోబెట్టుకుంటాడు, పల్లె ప్రజలను, కొందరు అమాయకులను కూర్చోబెట్టుకొని మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చినా అని, మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చినా అని. అట్లా ఇది ఆయన మభ్యపెట్టే విధానం. ఎక్కడ లేని విధంగా అబద్ధాలు, ఎక్కడ లేని విధంగా తప్పులు. ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇక ఇరట్టుకపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది. ఈడీ విచారణ జరిగింది. చాలామంది పత్రికల్లో ఇప్పుడు ఈయన బీజేపీలో చేరబోతున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని మాట్లాడినాడు, లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నం అని. ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే, ఈయన అందరి చుట్టూ తిరిగింటాడు. ఆయన చుట్టూ ఎవరు తిరగారు. మీరేమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి. ఇన్ని ట్వీట్లో రాధాకృష్ణ గారి పైన కూడా నేను ఏదో పెద్ద డిఫమేషన్ పిటిషను, పరువు నష్టం దావా అన్నాడు. ఆయన ఛాలెంజ్ చేసినాడు, నీకంత మోజు ఉంటే రెడీ అని. ఇది మళ్ళీ ఫలానమే. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు. విజయసాయి రెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా, చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయి రెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తారా, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తారా. మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థంతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో, నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, షర్మిలమ్మ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయి రెడ్డో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో
రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, మరొక జన్మ ఎత్తైనా సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు, నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు. వేలతో. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే కదా ఉత్సగారే వాళ్ళే. జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ విమర్శించేది. జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయాగ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా? మేము కాదు జగన్కు బలం, మాకు జగన్ బలం. జగన్కు మేం బలం కాదు, మాకు జగన్ బలం. జగన్ బలం ఏదో తెలుసునా? ధైర్యం. జగన్ బలం ఏమిటో తెలుసునా? పోరాట తత్వం. జగన్ బలం ఏదో తెలుసునా? విశ్వసనీయత. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం, ఆయన గుండె బలమే ఆయన బలం. జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష. మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా? సీఎం రమేష్ నాయుడు మారలేదా? సుజనా చౌదరి మారలేదా? చివరిలో కేసీఆర్ నాని మా పార్టీలోకి రాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా వినాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా అంగడి మూసేసినాడా? 75 సంవత్సరాల వయస్సు కలిగి అబద్ధాలతో రాజకీయ కూటమి నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడే 19 తర్వాత 24లో ముఖ్యమంత్రి కాగలిగా లేంది విశ్వసనీయతతో, విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వముతో, ప్రణాళిక బద్ధుడై, ప్రజాబలముతో 29లో ముఖ్యమంత్రి కానేడా? మిత్రులారా, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే. మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తలలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు ఎవరే కానీ. తిరిగి మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, మన నాయకుడిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం. మనం ఎప్పుడూ దరిద్రులం కాదు. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు, ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసహ్యకరమైన మాటలు. ఎవరయ్యా దరిద్రులు? ఆయన ద్వారా పదవులను అనుభవించి, ఆయన ద్వారా సంపదను పొంది, గౌరవాన్ని పొంది, రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన్ను వదిలి మోసం చేసిపోతున్నారే, అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రుడు, ఆయన కాదు దరిద్రుడు. అయినా జగన్కు ఈ నలుగురు పోయినంత మాత్రాన భయమవుతుందే? అంటే భయమే వాడైతే 2014లో ప్రతిపక్ష పార్టీలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేటప్పుడు 67 మంది ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను కూడా ఉండే ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి పోతే అట్లా జలధరించారు కూడా జలధరించారు ఆయన. అందులో ఆదినారాయణ రెడ్డి కూడా అన్నాడు, ఆ పక్కకు పోయి మంత్రి అయిన వాడు ఆదినారాయణ రెడ్డి. మరి ఆ రోజు జగన్ కాదని పోయినటువంటి 23 మందిని చూసి జగన్ భయపడినాడా? 2019లో 23 మందిలో గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా? 22 మంది ఓడిపోయినారు మీరు. అంటే కారణం నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు. ఇది సత్యం.